కమాండ్మెంట్ చేసింది ఇదే మొదటిసారి. చైతన్య. చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు ప్రస్తుతము. ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్. అండ్ నేను ఇన్నేళ్ళుగా రిథమ్ న్యూస్లో పనిచేస్తూ సెకండ్ టైం నేను పనిచేసిన మూవీలో మళ్ళీ ఆస్కర్ రావడం అనేది చాలా హ్యాపీ ఫీలింగ్. ఎట్ ది సేమ్ టైం ఇలాంటి ఎన్నో ఫ్యూచర్లో ఎన్నో ప్రాజెక్ట్స్ రావాలి అండ్ మోర్ అండ్ మోర్ అవార్డ్స్ గెలుచుకోవాలని మేము కూడా ఈవెన్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. నాది యానిమేషన్ డిపార్ట్మెంట్ అండి. బేసిక్లీ మేము లైఫ్ ఆఫ్ పైలట్, టైగర్, ఒరంగుటన్, జీబ్రా, హైనా, ఫ్లయింగ్ ఫిష్ వీటన్నిటికీ మేము యానిమేషన్ చేసాము అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బేసిక్లీ ది యానిమేషన్ అన్నమాట. సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ టైగర్ని మ్యాక్సిమం ఎంత రియలిస్టిక్గా అంటే అంత రియలిస్టిక్గా చూపించడము. అండ్ అల్టిమేట్లీ స్క్రీన్ మీద చూస్తే కనుక పీపుల్ ఎవరికి తెలియకూడదు అది ఇట్స్ సీజీ టైగర్. శ్యామ్ ప్రసాద్. సో ఇట్స్ లైక్ గ్రేట్ ప్లెజర్ అనమాట. ఇది మా వర్క్ హ్యాడ్ పెయిడ్ ఆఫ్ అట్ ద ఎండ్. అంటే ఇన్నాళ్ళు కష్టపడిన దానికి ఈ ఆస్కర్ రావటం రియల్లీ ఇట్స్ లైక్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అస్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. అదే మీరు చూసి ఉండొచ్చు, అంత పండగలాగా ఎవ్రీ వన్ ఈజ్ లైక్ సెలబ్రేటింగ్ దిస్ అకేషన్ అండ్ ఇట్స్ గ్రేట్ టు బి. నేను బేసిక్గా కంపోజిటర్స్. సో మేమేంటంటే సీమ్లెస్ ఇంటిగ్రేషన్ చేయాలన్నమాట. మాకు యానిమేషన్ నుంచి లైటింగ్ నుంచి బేసిక్గా లైట్ చేసి క్యారెక్టర్స్ని దే విల్ గివ్ ద లేయర్స్. సో అవి ప్లేట్లో పెట్టి రియల్గా షూట్ చేసిన దాంట్లో పెట్టి సీమ్లెస్ బ్లెండింగ్ చేయాలి. సో అది చూస్తే ఎవరికి ఇది సెట్లోనే తీశారు అనే ఫీలింగ్ కలగాలన్నమాట. ఇట్ షుడెంట్ లుక్ లైక్ ఇక్కడ ఏదో టైగర్ని పట్టుకొచ్చి పెట్టారు లేదా వాటర్ పట్టుకొచ్చి పెట్టారు, ఆ ఫీలింగ్ అసలు ఉండకూడదు. సో దట్ ఈస్ అవర్ వర్క్ టు మేక్ దమ్ బిలీవ్ దట్ అది అక్కడే జరుగుతుంది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అనే ఫీలింగ్ తీసుకురావాలి. సో వీ రియల్లీ వర్క్ ఆన్ దట్ ఆస్పెక్ట్ అండ్ అవర్ సూపర్వైజర్ బిల్ వెస్టర్నోఫర్ హీ విల్ గైడ్ అస్ అనమాట. ఎలా టు వాట్ స్టేజ్ అండ్ వాట్ డైరెక్టర్ ఈస్ ఎక్స్పెక్టింగ్, వాట్ క్లయింట్ నీడ్స్ అనే దాని మీద ఆయన గైడ్ చేస్తే సో అకార్డింగ్ టు దట్ విల్ బి కీప్ డూయింగ్ ఇట్. సో దెన్ ఫైనల్లీ ఇట్ పెయిడ్ ఆఫ్. అదే ఐ మీన్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ డైరెక్టర్ నీడ్స్ ఇట్ అనమాట. ఒకసారి డైరెక్టర్ నా విజన్ ఇది, ఐ నీడ్ సంథింగ్ లైక్ దిస్ అంటే దెన్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ స్టేజ్ బై స్టేజ్ ద ప్రోగ్రెస్ విల్ బీ ఇంప్రూవింగ్ అకార్డింగ్ టు ద నీడ్స్ అండ్ కమెంట్స్ వాళ్ళు ఇచ్చే దాని మీద మేము వర్క్ చేస్తూ వీ నీడ్ టు ప్లీజ్ దెమ్ అట్ ద ఎండ్. సో డైరెక్టర్ని వీ షుడ్ మేక్ హిమ్ హ్యాపీ అండ్ హిస్ విజన్ షుడ్ కమ్ ట్రూ. దానికోసం మేము వర్క్ చేస్తాం. సో అట్ ద ఎండ్ హీ షుడ్ లైక్ ఇట్ వాట్ ఎవర్ వీ హ్యాడ్ డన్ అండ్ ఇట్ యాక్చువల్లీ పెయిడ్ ఆఫ్. అండ్ అందరూ కూడా థియేటర్స్లో చూసాక ద కైండ్ ఆఫ్ అప్లాస్ వీ గాట్, వీఆర్ లైక్ రియల్లీ హ్యాపీ. అండ్ రీసెంట్గా యాంగ్లీ కూడా he felt like the work was really great and he actually appreciated us. That's pretty good thing. Hello, hi Andy. Hi. నా పేరు సతీష్. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ అందరం 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి రాత్రి అనక పగలనక కూర్చొని ఒకరికొకరు తోడుగా ఉండి, అంటే ఈ ఒక డిపార్ట్మెంట్ కాదు ఇక్కడ పనిచేసింది, 8 to 9 డిపార్ట్మెంట్స్ వర్క్ చేసామంట. మోడలింగ్, టెక్స్చరింగ్, లైటింగ్, లుక్ డెవలప్, ఎఫెక్ట్స్, కాంపోజిటింగ్, యానిమేషన్, టెక్నికల్ యానిమేషన్, కాన్సెప్ట్ ఆర్ట్ అందరం కలిసి వర్క్ చేసాం అనమాట. అంటే స్టేజ్ బై స్టేజ్ వచ్చాము. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూసేసరికి ఇప్పుడు మూవీ ఇంత అద్భుతంగా వచ్చింది. సో అందరం హ్యాపీ అనమాట. మా డిపార్ట్మెంట్ వచ్చి టెక్నికల్ యానిమేషన్ అనమాట. అంటే మా డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ నా డిపార్ట్మెంట్ వర్క్ ఏమవుతుందంటే, మీరు టైగర్ చూసారనుకోండి, టైగర్ బోట్లో కార్పెట్ లాగా ఉంటుంది, దాని మీద ఎక్కి నడుస్తున్నప్పుడు అది ఫుట్ ప్రింట్స్ కూడా దాన్ని తగ్గట్టు మూవ్ అవుతుంది కిందకి. ఆ రియలిస్టిక్ అంటే ఇప్పుడు ఊరికే టైగర్ దాని మీద ఎక్కినంత మాత్రాన అది మూవ్ అవ్వలేదు అనుకోండి, చూడడానికి బాగుండదు. సో అలాంటి సెకండరీ మోషన్స్ అనమాట. యానిమేషన్ దాని మీద నడుస్తున్నప్పుడు దాని తగ్గట్టు దాని పాదాలు తగ్గట్టు అది కిందకి వెళ్ళడం. అంతేకాక మీరు చూసారనుకోండి, గాలి వస్తున్నప్పుడు ఓరంగుట్ట అని ఒక చింపాంజీ క్యారెక్టర్ ఉంది, అది కూర్చున్నప్పుడు డైరెక్ట్ చూసారనుకోండి, గాలి వస్తున్నప్పుడు దాని జుట్టు ఇలా ఫ్లై అవుతున్నప్పుడు ఆ సీన్కి అక్కడ ఉన్నప్పుడు అలా ఎలా ఎఫెక్ట్ అవ్వాలి, ఎంత గాలి కావాలి, ఇలా మాకంతా డైరెక్షన్ మా సూపర్వైజర్స్, లీడ్స్ అందరూ గైడ్ చేసి అలా ఫైనల్ అవుట్పుట్ తీసుకొని వచ్చాం అనమాట. అంటే నేను వచ్చి ఇలా ఫస్ట్ టైం అంటే ఇంత ఆస్కార్ అవార్డు విన్ అయిన ప్రాజెక్ట్. నేను రాకముందు గోల్డెన్ కంపాస్, దానికి ముందు బేబ్ అనే మూవీ వర్క్ కంపెనీకి ఆస్కార్ వచ్చిందనమాట. ఇది 3rd ఆస్కార్ ఫర్ అస్.